అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మన సంప్రదాయంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా విధి నిషేధాలు చెప్పబడ్డాయి. ఏ సందర్భంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అదేవిధంగా మగవాళ్ళు ఎలా ఉండాలి, ఉండకూడదు అన్నవి కూడా చెప్పబడ్డాయి. కాకపోతే దురదృష్టం ఏమిటంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి విధి నిషేధాలు లోకంలో వ్యాప్తి చెందినంతగా పురుషులకు చెప్పినటువంటివి మాత్రం వ్యాప్తిలో లేవు. వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అంటే వాళ్ళు విధి నిషేధాలు పాటించకపోతే పట్టించుకుని అడిగిన వాళ్ళు లేరు అని అర్థం. కానీ మన ధర్మశాస్త్రాలలో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించవలసినటువంటి నియమాలు చాలా చెప్పారు. అమ్మాయికి ఎలాగో నియమాలు చెప్తారు. గట్టిగా నడవకూడదని, చేతులకి గుత్తంగా గాజులు వేసుకోవాలని, ఏదో సంతోషంగా ఉండాలని, దుఃఖంగా ఉండకూడదని, ఏ రకమైనటువంటి మనోవేదనకి గురి కాకూడదని. ఇది అమ్మాయి చేయాల్సిన పని కాదండి. కుటుంబ సభ్యులందరూ అటువంటి వాతావరణాన్ని కల్పించాలి. మంచి ఆహారం తీసుకోవాలని, విశ్రాంతి తీసుకోవడంతో పాటు వీలైనంత శ్రమ కూడా పడాలని, అలా శ్రమ పడినట్టయితే ప్రసవం తేలిగ్గా అవుతుందని, ఏదో ఇలా చాలా నియమాలు చెప్పారు. అంతా బాగానే ఉంది. ఇదిగో అమ్మాయికి 7వ నెల వచ్చిందండి, అమ్మాయి పూజ చేయకూడదు, వరలక్ష్మి వ్రతం 7వ నెల వచ్చాక చెయ్యొచ్చా చేయకూడదా, ఏదో మా వాళ్ళు వ్రతం చేస్తున్నారు అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఒడుగు చేస్తున్నారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇట్లాంటివి ఆడవాళ్ళకి సంబంధించి బోల్డు సందేహాలు మనకు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెడితే పురుషులకు కూడా అనేకమైనటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంది అని మన ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఇవి మాత్రం ఎందుకో ఎక్కువగా లోకంలో వ్యాప్తి చెందలా. 1-2 వ్యాప్తి చెందినా వాటిని పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా లేరు. ఎప్పుడైతే భార్య గర్భవతి అయిందో ఆవిడ పాటించే నియమాలన్నీ కూడా భర్త పాటించాలండి. ఎందుకు అంటే ఇద్దరు సగం శరీరంగా, అంటే ఒకళ్ళు సగం మరొకళ్ళు సగంగా సంసారం అనేటటువంటి నౌకని నడుపుతూ ఉంటారు కనుక. అందులో చెప్పుకోదగింది ఏమిటి అంటే భార్యకి 7వ నెల వచ్చినప్పటి నుంచి పురిటితో సమానం. ఎందుకు? అప్పటికి శరీరంలో పిండం యొక్క నిర్మాణం దరిదాపుల్లో పూర్తవుతుంది. 7వ నెల వచ్చేటప్పటికల్లా ఒక జీవి గర్భస్థ శిశువు పరిపూర్ణంగా అన్ని అవయవాలతోనూ సిద్ధంగా ఉంటాడు. ఇక కావాల్సింది పరిపుష్టం కావడం, అంటే చాలా శక్తి పెంచుకోవడం. తర్వాత లోపల మన శ్వాసకోశం ఏదైతే ఉందో అది కొద్దిగా తయారై ఉంటుంది, అది మరింతగా బాగా ఎక్కువగా వికాసం చెందడం. ఇట్లాంటి ఉన్నవి మరింత వికసించటమే తప్ప అన్ని అవయవాలు ఏర్పడిపోయి ఉంటాయి 7వ నెల వచ్చేటప్పటికల్లా. 6 పూర్తయ్యేటప్పటికల్లా పూర్తిగా తయారవుతాయి. కనుక అప్పటి నుంచి అమ్మాయిని చాలా పనులకి పనికిరాదు అని చెప్తారు. ఏదో కొండ ఎక్కడం, గుళ్ళకు కూడా వెళ్ళొద్దంటారు. ఎందుకు వెళ్ళొద్దంటారు? ఇంటి పక్కన ఉన్నటువంటి గుడికి అయితే వెళ్ళొచ్చు, కానీ సాధారణంగా గుడికి మెట్లెక్కాల్సి ఉంటుంది. చాలా గుళ్ళు కొండల మీద ఉంటాయి, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు అని చెప్తారు. సరే, కొబ్బరికాయ కొట్టకూడదని కూడా చెప్తారు. ఎందుకని? కొబ్బరికాయ కొట్టడానికి బలం ఉపయోగించాలి. అలాంటి బలం ఉపయోగించేటప్పుడు ముందర వంగి బలం ఉపయోగించాలి. దానివల్ల పొత్తికడుపు మీద ఒత్తిడి తగిలి లోపల ఉన్నటువంటి శిశువుకి ఏదైనా హాని కలుగుతుంది అని. ఇలా ఆడవాళ్లకు సంబంధించిన నియమాలు చెప్తే ఇవన్నీ మగవాళ్ళకు కూడా వర్తిస్తాయి. భార్యకి 7వ నెల వచ్చింది అంటే పురుడితో సమానం గనక ఆ పురుషుడు, మగవాడు అనగా భర్త, పుట్టబోయే శిశువుకి తండ్రి అయినటువంటి వాడు, ఈయన చాలా పనులకు పనికిరాడు. పురిటి మనిషి ఎందుకు పనికిరాడో ఈయన కూడా అన్ని విషయాలకి పనికిరాడు. అంటే ఒడుగులు అవి చేయడం కానీ, ఒడుగులు అవి చూడ్డానికి వెళ్ళడం కానీ, గుళ్ళకి వెళ్ళడం కానీ, వ్రతాలు అవి చేయడం కానీ, ఇలాంటి పనులు చేయడానికి పనికిరారు. ఇంకెవరికన్నా కొన్ని పనులు, పీటల మీద కూర్చుని చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, ఈ వ్రతాలు మొదలైనవి, ఇవన్నీ చేయడానికి కానీ వేటికి పనికిరాడండి. ఇవి ఆధ్యాత్మికంగా ఇవి పనికిరాకపోవడం మాట నుంచి శవాలు మొయ్యడానికి కానీ, ఇప్పుడు శవవాహకత్వం అన్నది పరమ పవిత్రమైనటువంటి కార్యంగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎలా తెలుస్తుందండి భార్య గర్భవతిగా ఉందని? అప్పటి నుంచి 7వ నెల వచ్చినప్పటి నుంచి, ఇంకా చాలామంది 5వ నెల వచ్చినప్పటి నుంచి పాటిస్తారండి. గడ్డం చేసుకోరు, తలకి కూడా క్రాప్ చేయించుకోరు,
మొత్తం అంతా ఆ రూపం చూడగానే ఈయన భార్య గర్భవతిగా ఉంది అని అర్థమైపోతూ ఉంటుంది. చాలా పనులకి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ ఆయా పనులని కొన్నిటిని పాటించటం మానేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గడ్డం పెంచుకుని పని చేయించుకోకుండా, పని అంటే తలకి సంబంధించింది, చేయించుకోకుండా ఉంటారో ఆ రూపురేఖలు చూడగానే అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఈయన భార్య గర్భవతిగా ఉంది, ఈయన్ని మనం పిలవడం సరైనటువంటి పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండాలి అని అవతల వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఇది పైకి తెలియడం కోసం మాత్రమేనా అంటే కాదుటండి. ఆ గడ్డం చేసుకునేటప్పుడు కానీ, తలకి క్రాప్ చేయించుకునేటప్పుడు కానీ, ఏదైనా ఒక కత్తో కత్తెరో సోకి ఏదన్నా గాయమైనట్టయితే ఆ గాయం వల్ల వచ్చేటటువంటి రకరకాలైన తర్వాత వచ్చే బాధలు ఉంటాయి కదా. ఏదో అది పుండవడం, దానికోసం మందులు వేసుకోవడం, అటుపైన ఇంకేదన్నా అది పనికి రాకుండా ఇన్ఫెక్షన్ వస్తే దానికి ఇంకా మందులు వేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు భార్యను ఎవరు చూసుకుంటారండి? భార్య యోగక్షేమం కదా చూడాల్సింది ఇక్కడి నుంచి. ఆవిడ పైనుంచి దిగొచ్చిందంటే దిగొచ్చింది. ఎందుకంటే పురుషులు చేయలేనటువంటి పని ఆవిడ చేస్తోంది. గర్భధారణ చేస్తోంది. ప్రసవం అనేటటువంటి ఒక భయంకరమైన నరకాన్ని దాటి పునర్జన్మని పొందుతూ ఉన్నది. ఆ తర్వాత బిడ్డలకి తాను తిన్న ఆహారాన్ని రక్తంగా మార్చి, రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఆహారాన్ని ఇస్తోంది. ఈ పని మగవాళ్ళు చేయలేరు గనక పైనుంచి దిగొచ్చింది స్త్రీ. అందుకే సమానత్వం గురించి మాట్లాడకూడదు. ఆడవాళ్ళు తెలివి తక్కువ సమానత్వం మాట్లాడడం. మగవాళ్ళు చేయలేని ఎన్నో పనులు ఆడవాళ్ళు చేస్తారు గనక ఒక మెట్టు పైనే ఉంటారు. ఇంకా మామూలుగా ఇందాకే అనుకున్నాం కదా, ఇక దేనికి పనికిరారు వాళ్ళు. పురుటితో సమానం గనక దేవాలయాల్లో అర్చకత్వం చేయడం కానీ, పూజాధికారులు నిర్వర్తించటం కానీ, వ్రతాలు మొదలైనవి చేయడం కానీ, చేయించటం కానీ, వీటన్నింటికీ కూడా వాళ్ళు పనికిరారు అని చెప్పడం జరుగుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, కొండ ఎక్కడం కానీ, ఇటువంటివన్నీ ఆడవాళ్ళు చేయకూడదు. గర్భవతులుగా ఉన్నప్పుడు భర్తలు కూడా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చేయకూడదండి. మన ధర్మశాస్త్రాల్లో ఆడవాళ్ళకి చెప్పినటువంటి నియమాలు ఎన్నున్నాయో, విధి నిషేధాలు అంటే చేయదగినవి చేయకూడనివి మగవాళ్ళకు కూడా అన్నీ ఉన్నాయి. వాటిని వెలికి తీసి ప్రచారం చేయవలసిన బాధ్యత ఉంది. అంతేగాని మన సనాతన ధర్మం ఆడవాళ్ళని అణగదొక్కింది, వాళ్ళకే నియమాలు పెట్టింది, మగవాళ్ళకి నియమాలు లేవు, విచ్చలవిడిగా తిరగవచ్చు అని వారికి లైసెన్స్ ఇచ్చింది అని అనుకోవడం చదువుకోని వాళ్ళు చేసేటటువంటి, అజ్ఞానులు చేసేటటువంటి ప్రచారం తప్ప జ్ఞానవంతులు చేయరండి. తెలుసుకుందాం, ధర్మంలో ఉన్నటువంటి విశేషాలని ఆచరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.